తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్లు ఉండొచ్చు, కాని లెజెండ్ అన్న పదానికి నిలువెత్తు రూపం మాత్రం నందమూరి తారక రామారావు గారు మాత్రమే. ఒక నటుడికి బాక్సాఫీస్ దగ్గర ఎంత స్టామినా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పిన ఏడాది 1977. సాధారణంగా ఏ హీరోకైనా కెరీర్ మొత్తంలో ఒక ఇండస్ట్రీ హిట్ పడటమే గొప్ప విషయం. కాని ఎన్టీఆర్ మాత్రం కేవలం 6 నెలల వ్యవధిలో 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి ఇండియన్ సినిమా చరిత్రలోనే కనువిని ఎరుగని రికార్డు సృష్టించారు. ఆ 2 సినిమాలే అడవిరాముడు మరియు యమగోళ. అసలు ఒకే ఏడాదిలో 2 భారీ విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? ఆ సినిమాల వెనక ఉన్న ఆసక్తికరమైన కథాకమిమామిషు ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. మొదట అడవిరాముడు గురించి మాట్లాడుకుంటే ఇది తెలుగు సినిమా గమనాన్ని మార్చేసిన చిత్రం. అప్పటివరకు ఎన్టీఆర్ అంటే పౌరాణిక పాత్రలకు, సాంఘిక చిత్రాలకు పరిమితమనే అంచనాలను పటాపంచలు చేస్తూ 50 ఏళ్ల వయసులో ఆయన చూపించిన గ్లామర్ మరియు ఎనర్జీ ఒక సంచలనం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 28, 1977న విడుదలైంది. జయప్రద, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా, అడవిబిడ్డగా 2 విభిన్న పార్శ్వాలున్న పాత్రలో జీవించేశారు. ముఖ్యంగా ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటలో ఆయన వేసిన స్టెప్పులు అప్పట్లో కుర్రకారుకు పిచ్చెక్కించాయి. కెవి మహదేవన్ అందించిన సంగీతం, వేటూరిగారి సాహిత్యం ఈ సినిమాను ఒక మ్యూజికల్ హిట్ చేశాయి. బాక్సాఫీస్ లెక్కల పరంగా చూస్తే అడవిరాముడు అప్పట్లోనే 4 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. నేటి లెక్కల ప్రకారం చూస్తే ఇది దాదాపు 500 కోట్ల రూపాయలతో సమానం. 30కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో నేరుగా ఏడాది పాటు ఆడి ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతోనే రాఘవేంద్రరావు గారు కమర్షియల్ డైరెక్టర్గా ఎదిగారు. అడవిరాముడు సృష్టించిన ప్రభంజనం ఇంకా తగ్గకముందే సరిగ్గా 6 నెలల తర్వాత అక్టోబర్ 21న యమగోళ థియేటర్లలోకి వచ్చింది. అడవిరాముడు ఒక యాక్షన్ అడ్వెంచర్ అయితే యమగోళ పక్కా సోషియో ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్. టి. రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య పోషించిన పాత్రలు ఎన్టీఆర్తో పోటీపడి నటించాయి. ముఖ్యంగా యమలోకంలో ఎన్టీఆర్ చేసే హంగామా, అక్కడ ఆయన చెప్పే పౌరాణిక డైలాగులు థియేటర్లను హోరెత్తించాయి. ఈ సినిమా కోసం చక్రవర్తి అందించిన ఓలమ్మి తిక్కరేదిండా పాట ఇప్పటికీ ఊపు ఊపుతూనే ఉంటుంది. యమగోళ కూడా అడవిరాముడు రేంజ్లోనే వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 25 లక్షల బడ్జెట్తో తయారైన ఈ సినిమా 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ 2 సినిమాల మధ్య ఉన్న పోలిక చూస్తే అడవిరాముడు మాస్ ఆడియన్స్ని, యువతను టార్గెట్ చేస్తే యమగోళ ఫ్యామిలీ ఆడియన్స్ని, పిల్లలను విపరీతంగా ఆకట్టుకుంది. అడవిరాముడిలో ఎన్టీఆర్ స్టైలిష్గా కనిపిస్తే యమగోళలో సామాన్య యువకుడిగా, యముణ్ణే గడగడలాడించే ధీరుడిగా కనిపించారు. ఒకే ఏడాదిలో 2 సినిమాలు 100 రోజులు ఆడటమే గగనమైన ఆ రోజుల్లో 2 సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమనేది కేవలం ఎన్టీఆర్ లాంటి బాక్సాఫీస్ బొనాన్జాకే సాధ్యమైంది. జయప్రద ఈ 2 సినిమాల్లోనూ హీరోయిన్ కావడం, రెండిటికీ వేటూరిగారే పాటలు రాయడం మరో విశేషం. కాస్ట్ అండ్ క్రూ పరంగా చూస్తే అడవిరాముడులో నాగభూషణం, సత్యనారాయణ లాంటి ఉద్దండులు రిలన్లుగా నటిస్తే యమగోళలో రావుగోపాలరావు తన వైలక్షణమైన మేనరిజమ్స్తో ఆకట్టుకున్నారు. అడవిరాముడు మేకింగ్లో రిచ్నెస్ కనిపిస్తుంది. అడవి లొకేషన్లు, ఏనుగులతో ఫైట్లు అప్పట్లో ఒక విజువల్ వండర్. యమగోళ సెట్సు మరియు డైలాగుల మీద ఆధారపడి సక్సెస్ అయింది. ఈ 2 సినిమాల సక్సెస్ ఎన్టీఆర్ని టాలీవుడ్లో తిరుగులేని నంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టింది. 1977 సంవత్సరం ఎన్టీఆర్ కెరీర్లోనే కాదు, మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఒక నటుడు తన ఇమేజ్ని ఎలా రీఇన్వెంట్ చేసుకోవాలో, బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో ఈ 2 సినిమాల ద్వారా ఎన్టీఆర్ నిరూపించారు. అందుకే ఆయనను ఇప్పటికీ నటరత్న అని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అని పిలుచుకుంటారు. అడవిరాముడు మాస్ మంత్రమైతే యమగోళ క్లాస్ మంత్రం. ఈ 2 మంత్రాలతో 1977 బాక్సాఫీస్ను ఎన్టీఆర్ తన గుప్పిట్లో ఉంచుకున్నారు.